విశ్వకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చి అమూల్య ముందు కుట్ర బయట పడేలా చేసిన భాగ్యం. ఇంతకు ఏం జరిగింది? అసలు విశ్వకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చి అమూల్య ముందు కుట్ర బయట పడేలా భాగ్యం ఏం చేసింది? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఏం జరగబోతుందనేది ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుంది. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా వాళ్ళకి పెద్ద టాస్కే ఇస్తాడు విశ్వ. అయితే ఏదేమైనా సరే పెళ్లి చెడగొట్టాలి అని చెప్పి ముందు ఈ నిశ్చితార్థం ఆపితే అమూల్యకు పెళ్లి ప్రయత్నాలు మానేటట్టుగా ఉండాలి. ఏం చేస్తారో మీ ఇష్టం అంటూ ఇద్దరూ కలిసి ఉన్న క్లోజ్గా ఉన్న ఫొటోస్ని కాస్త వల్లి చేతిలో పెట్టడం, వల్లి భాగ్యానికి ఇచ్చేసరికి ఏం చేయాలో నేను చూసుకుంటాను, ప్రతి దానికి ఒక పరిష్కారం ఉంది, నేను చూసుకుంటాను కదా అమ్మడు, ఫోటోలు నాకు ఇచ్చావు కదా, నేను ఇదంతా చేస్తాను అని చెప్పి ఇంకా ఆ భాగ్యం కాస్త ఆలోచించేసరికి అమ్మకు చెప్పేశాను కదా అని టెన్షన్ పడడం లేకుండా ఇంటికి వెళ్ళిపోతుంది వల్లి. అయితే భాగ్యం ఆలోచనలో పడుతుంది. ఏం చేద్దాం అనుకుంటున్నావు భాగ్యం అని చెప్పాను కానీ చెయ్యాలండి. ప్రతి క్షణం అమ్మడు ఇలా టెన్షన్ పడుతూ ఉండడం అస్సలు తట్టుకోలేకపోతున్నాను. ఏదో ఒకటి చేస్తాను. ఆ విశ్వ ప్రతిసారి అమ్మాయినే టార్గెట్ చేస్తున్నాడు. ప్రతి క్షణం అలా టెన్షన్ పడుతూ ఉంటే తనకి ఏదైనా జరిగినా జరుగుతుంది. ఒకవేళ ఈ పెళ్లి సంబంధం గనక అమ్మడే చెడగొట్టింది అన్న విషయం తెలిసినా తనని ఇంట్లోంచి బయటకు గెంటేస్తారు. అలా జరగకుండా ఉండాలి అంటే అమ్మడే ఏదో ఒకటి చెయ్యాలి. నేను ఆలోచిస్తాను కదా అమ్మడికి ఎలాంటి టెన్షన్ లేకుండా అంటూ ఇంకా భాగ్యం మాట్లాడేసరికి ఏం చేద్దాం అనుకుంటున్నావు భాగ్యం అనగానే ఆ ఫోన్ ఇలాగివ్వు అని చెప్పి ఇంకా ఫోన్ కాస్త ఇస్తారు. ఇచ్చేసరికి సరాసరి భద్రావతికి ఫోన్ చేస్తారు. నేను మీతో మాట్లాడాలి అని చెప్పాను కానీ సరేనని చెప్పి భద్రావతి ఇటు విశ్వ ఇద్దరు కూడా భాగ్యం దగ్గరికి బయలుదేరతారు. బయలుదేరేసరికి ఇక్కడ వల్లికి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి ఏం చేస్తావో ఎలా చేస్తావో అమ్మడిని మాత్రం విశ్వను మాత్రం అమూల్యం తీసుకుని పలానా స్థలానికి వచ్చేసాయను కానీ ఎందుకమ్మా అని చెప్పనేసరికి చెప్పింది చెయ్యమ్మడు, నీకు ఇంకా ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను చేస్తాను కదా, ప్రతి క్షణం నువ్వు ఇబ్బంది పడుతూనే ఉన్నావు, ఇంకా నీకు అలా ఇబ్బంది ఉండదు, అర్థమవుతుందా అని చెప్పనేసరికి సరేనమ్మా అని చెప్పి ఇంకా అమూల్య దగ్గరికి వెళ్తుంది. ఏంటోదినా అని చెప్పాను కానీ విశ్వ నీతో మాట్లాడడానికి రమ్మన్నాడు, ఏదో రకంగా ఏదో ఒకటి చెప్పి బయటికి వెళ్దాము అని చెప్పాను కానీ ఎక్కడికి అని చెప్పనేసరికి ఎక్కడికంటే ఏమో తెలీదు, అమ్మ ఒక చోటకి రమ్మని చెప్పింది అనగాని విశ్వ రమ్మని చెప్పాడు కదా వదిన, మళ్ళీ మీ అమ్మ రమ్మందని చెప్తున్నావేంటి అని చెప్పనేసరికి అదే విశ్వే రమ్మన్నాడు అని చెప్పనగానే అమ్మా నేను బుక్ తెచ్చుకోవడానికి బయటికి వెళ్తాను అని చెప్పాను కానీ ఇప్పుడు కనుక బుక్ తెచ్చుకోవడానికి వెళ్ళాలా, అయినా నువ్వు చదువుకోవడానికే వెళ్ళొద్దని చెప్పిన తర్వాత బుక్ తెచ్చుకోవడానికి వెళ్ళడం వలసిన అవసరం ఏముంది అని చెప్పనేసరికి బోర్ కొడుతుందమ్మా, నా ఫ్రెండ్ బుక్ అయినా తెచ్చుకుని చదివితే పెళ్ళయిన తర్వాత అయినా చదువుకుంటాను కదా అని చెప్పాను కానీ ఎందుకు వద్దని చెప్తున్నాను కదా అని చెప్పనేసరికి ఈ బుక్కే అంటుంది కదా అత్తయ్య గారు, పోనీ నేను తోడుగా వెళ్తాను, తనని ఒంటరిగా పంపించనులేండి అని చెప్పి ఇంకా వల్లి అనగానే సరే వెళ్ళిరండి అని చెప్పనేసరికి ఇద్దరు కూడా బయలుదేరతారు. బయలుదేరిన తర్వాత సరాసరి భాగ్యం దగ్గరికి వెళ్ళిపోగానే భాగ్యం అయితే మీరిద్దరూ ఎక్కడే నిలబడండి, అమ్మ అమూల్య నేను ఒక చోటకి వెళ్ళి నేను మాట్లాడుతూ ఉంటాను, నీకు వాళ్ళ గురించి పూర్తి అవగాహన వస్తుంది అని చెప్పాను కానీ దేని గురించి అనేసరికి నాకు విశ్వ మీద కొన్ని అనుమానాలున్నాయి, విశ్వ నిజంగా నిన్ను ప్రేమిస్తున్నాడా లేదా అన్న అనుమానం నాలో ఉంది, అందుకోసమనే నేను ఎలా చెయ్యాలనుకుంటున్నాను అని చెప్పనేసరికి ఎలా చేయాలనుకుంటున్నారు అనగానే నువ్వు చూస్తూ ఉంటావు కదా, నువ్వు చూస్తూ ఉంటే నీకే తెలుస్తుంది అని చెప్పి ఇంకా భాగ్యం మళ్ళీ ఫోన్ చేస్తుంది భద్రావతికి. ఫోన్ చేసేసరికి ఇక్కడే ఉన్నాం భాగ్యం వస్తున్నాం అనగానే ఒక చోట నిలబడతారు, మీరిద్దరూ ఎక్కడే ఉండండి అని వాళ్ళిద్దరిని అక్కడ నిలబెట్టి భాగ్యం వేరే చోట నిలబడి ఉంటుంది. వాళ్ళు అక్కడ నుంచుని చూస్తున్నారన్న విషయం విశ్వకు ఇంకా భద్రావతికి తెలియకుండానే ఇంతకీ ఎందుకు అస్తమాను నా కూతుర్ని బెదిరిస్తున్నావంట అని చెప్పాను కానీ
అమూల్యకు నాకు పెళ్లి చెయ్యరా అని చెప్పనేసరికి, అమూల్యకు మీకు పెళ్లి చేయాలన్న విషయం మాకు తెలుసు, కానీ ఎందుకు చెయ్యాలి? ఆ ఇంట్లో వాళ్ళు ఎవరికి ఇష్టం లేదు కదా, పైగా వాళ్ళ మీ ప్రేమ విషయం కూడా తెలిసిపోయింది కదా, మరి ఇంకెందుకు ఇద్దరు గురించి ఆలోచించడం, 10 సార్లు ఇలా ఎందుకు చేయడం అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక వీళ్ళైతే సైలెంట్ అయిపోతారు. సైలెంట్ అయిపోయేసరికి ఏంటి మౌనంగా ఉన్నారు, ఎందుకు పెళ్లి చేయాలి, ఆ ఇంట్లో ఒప్పుకోలేనప్పుడు పెళ్లి చేయడం అనవసరం కదా అనగాని, ఏంటి భాగ్యం, నా మేనల్లుడికి ఆ అమూల్యకు పెళ్లి జరగాలని నేను చెప్పాను కదా, చెప్పిన తర్వాత కూడా నువ్వు ఎందుకు పెళ్లి చేయను అని అంటున్నావు అని చెప్పనగానే, ఎందుకు చేయనంటున్నానంటే ఇష్టం లేనప్పుడు ఎందుకు పెళ్లి చేసుకోవడం, తర్వాత మీరు మాకు చెప్పింది 2 కుటుంబాలు ఒకటవ్వడం కోసమే కదా, ఇప్పుడు 2 కుటుంబాలు ఒకటయ్యే అవకాశం లేదు ఎందుకంటే ఇద్దరి ప్రేమ విషయం తెలిసిపోయింది కాబట్టి, మరి ఒకటయ్యే అవకాశం లేనప్పుడు ఎందుకు మరి ఇలా ప్రేమలు పెళ్ళిళ్ళు కొనసాగించడం అని చెప్పనగానే, తప్పదు, మరి తప్పదు, ఇలాగే చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యకపోతే ఎలా కుదురుతుంది, ఇద్దరికీ కూడా పెళ్లి చేసి తీరాలి అనగానే, నాకు తెలియని విషయం ఏంటంటే నిజంగానే 2 కుటుంబాలు ఒకటవడం కోసమేనా అమూల్య విశ్వ ప్రేమించుకున్నారా? వాళ్ళిద్దరి ప్రేమాయణం నడిపించమని చెప్పారు, ఇద్దరు ప్రేమించుకున్నారు, మరి ఇప్పుడు ఇద్దరు ఒకటవ్వడం ఎందుకు, 2 కుటుంబాలు ఒకటయ్యే అవకాశం లేదు, ఈ రామరాజు గారు కూడా మీ మీద కోపంగా ఉన్నారు, అలాంటి తప్పుడు ఇది అనవసరం కదా అని చెప్పనగానే, చూడు భాగ్యం, ఇవన్నీ నీకు అనవసరం, నువ్వు ఖచ్చితంగా హెల్ప్ చెయ్యాలి అని చెప్పాను, చెయ్యాల్సిందే, చేయకుండా ఉంటే అస్సలు నేను ఒప్పుకోను, ఎందుకంటే నువ్వు అని చెప్పనగానే, అది కాదు భద్రావతి గారు, నిజం చెప్పండి, మీరు నిజం నిర్భయంగా చెప్పాల్సిందే, అప్పుడే కదా మేము ఏదైనా సహాయం చేయగలుగుతాము, మీరు 2 కుటుంబాలు ఒకటవ్వడం కోసమని చెప్పారు, కానీ అది నిజం కాదని క్లియర్గా అర్థమైపోయింది, ఎందుకంటే ప్రేమ మీ ఇంటికి వచ్చే అవకాశం లేదని చెప్పేసిందంట కదా, అలాంటి తప్పుడు 2 కుటుంబాలు ఒకటవ్వడానికి మీరు ఆశపడుతున్నాను అని నాతో చెప్పారు, 2 కుటుంబాలు ఒకటయ్యే అవకాశమే లేదు, మరి అలాంటి తప్పుడు మీరు ఎందుకు ఇదంతా చేస్తున్నారు, నాకు నిజం తెలియాలి, నిజం మాత్రమే తెలియాలి, చెప్పండి అని చెప్పనేసరికి, అది కాదండి అని చెప్పనగానే, భద్రావతి గారు మాట దాటకండి అనగాని, చూడు భాగ్యం, ఇప్పటి వరకు చెప్తున్నాను చూడు, మీరు ఎందుకు ఈ పెళ్లి చేర్పించాలనేది మేము చెప్పాము, అది మీరు నమ్మడం లేదు కాబట్టి ఒక్క మాట చెప్తాను, క్లియర్గా విను, నిజానికి మేము ఈ పెళ్లి చేయాలనుకునేది 2 కుటుంబాలు ఒకటవ్వడం కోసం కాదు, ఆ రామరాజు మీద నేను కక్ష తీర్చుకోవడం కోసం, నా మేనల్లుడు నాకు సహాయం చేస్తున్నాడు, నిజంగా అమూల్యను ప్రేమించాడనుకుంటున్నావా, అమూల్యను ప్రేమించలేదు, ప్రేమించినట్టు నటించాడు, అంతే, నటించడం వరకే చేశాడు నా మేనల్లుడు, నిజంగా అమూల్యను ప్రేమించలేదు, మా టార్గెట్ ఆ రామరాజే మా టార్గెట్, ఖచ్చితంగా రామరాజు ఈ పెళ్లి చేస్తే రామరాజుని ప్రతి క్షణం నా మేనల్లుడు బాధ పెట్టాలి, ఎందుకంటే అమూల్యం మా చేతుల్లో ఉంటుంది, అమూల్యం మా చేతుల్లో ఉంటే రామరాజు ప్రతి క్షణం ఇబ్బంది పడుతూనే ఉంటాడు, అదే మాకు కావాలి అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇద్దరు. చూసావా అమూల్య, విశ్వ నిన్ను నిజంగా ప్రేమించలేదు, మీ నాన్న మీద కక్ష తీర్చుకోవడం కోసమే విశ్వ నిన్ను ప్రేమించినట్టు నటించాడు, అంతే, నిజంగా ప్రేమించలేదు అమూల్య అని చెప్పాను, కానీ నిజమా వదినా అని చెప్పనేసరికి, విశ్వ చెప్తున్నాడు కదా నేను ప్రేమించలేదు, ప్రేమించినట్టు నటించానంతే అంటూ, మరి అలాంటి తప్పుడు నిజమా అంటావేంటి, అదే నిజం, నువ్వు తెలుసుకోలేకపోతున్నావు, ప్రతి క్షణం విశ్వ ప్రేమించాడు అని నువ్వు ఎంతగానో సంతోషపడుతున్నావు, నిజానికి విశ్వ నిన్ను ప్రేమించలేదు, ప్రేమించినట్టు నటించాడు, అది తెలియక నీకు ఇన్ని రోజులు అదే నిజమనుకుని విశ్వ గురించి నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు, విశ్వనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు, ఎప్పటికైనా తెలుసుకో, మీ నాన్న మీద పగ సాధించడం కోసమే విశ్వ ఇదంతా చేస్తున్నాడని తెలుసుకో అనగాని, తెలిసిందా వదిన, అంతా తెలిసిందే అని చెప్పి అక్కడి నుంచి సరాసరి
కోపంగా వచ్చేస్తుంది. అమూల్య అమూల్య అంటూ ఆపుతూ ఉండగానే వెళ్ళి విశ్వ చెంప పగలగొడుతుంది. ఏమనుకుంటున్నావు అసలు? నా కుటుంబం మీద కక్ష తీర్చుకోవడం కోసం నన్ను ప్రేమించినట్టు నటించావా? నేను నిజంగా నిన్ను ప్రేమించాను కదరా. నిజంగా నిన్ను ఎంతగానో ప్రేమించాను. నువ్వు నా భర్త అవుతావని, రెండు కుటుంబాలు ఒకటవుతాయని ఎంతగానో సంతోషపడ్డాను. కానీ నువ్వు నటించావన్న విషయం నేను తెలుసుకోలేకపోయాను. ప్రతి క్షణం ఇంత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి లేదు. నా కుటుంబాన్ని నేను కాపాడుకుంటానురా. మా నాన్నకు తలవంపులు తెచ్చే పని చెయ్యను. మా నాన్న బాధపడే పని ఎప్పటికీ చేయను. నువ్వు మా నాన్న మీద కక్ష తీర్చుకోవడం కోసం నన్ను ప్రేమించినట్టు నటించావా? అయ్య బాబోయ్, ఇన్ని రోజులు ఆ విషయం తెలియక నువ్వే ప్రాణమని అంటుంటే నిజమేనేమోనని నిజంగా నువ్వే నన్ను ప్రేమించావనుకుని ఎంతగానో సంబరపడ్డాను. నిజానికి అదంతా అబద్ధమని ఇప్పుడు నాకు బాగా తెలిసొచ్చింది అని ఇంకా అమూల్య కాస్త చెంప పగలగొట్టి ఇదే వార్నింగ్ ఇస్తున్నాను. ఇంకొకసారి నా జోలికి కనుక వచ్చావే అనుకో, ఇంకా నేను నీ గురించి ఇంట్లో చెప్పేస్తాను. నిన్ను కావాలని ప్రేమించలేదు అని, ఇదంతా మోసపోయానని, కావాలనే మమ్మల్ని దెబ్బతీయడం కోసమే నువ్వు ఇదంతా చేసావన్న విషయం ఇంట్లో చెప్పేస్తాను అని చెప్పి ఇంకా అమూల్య కాస్త వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. భాగ్యం అందరూ కూడా వెళ్ళిపోతారు. ఇదేంట్రా విశ్వ ఎలా జరిగింది అనగానే, అదే అత్త నాకు అర్థం కావట్లేదు. ఈ భాగ్యం ఎలా చేస్తుందని అస్సలు అనుకోలేదు. భాగ్యం విషయం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను అనగానే, ఇప్పుడు మనం ఏం చేసినా తప్పు మనదే అంటారు. మోసం చేసినందుకు తప్పు మనదే అంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఏమీ చేయకూడదు పద అని చెప్పి ఇంకా ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత రామరాజు దగ్గరికి అమూల్య వెళ్ళి నన్ను క్షమించండి నాన్న అంటూ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుతుంది. ఏమైందమ్మా, ఎందుకు నువ్వు ఆ మాట అడుగుతున్నావు అనగానే, తప్పు చేశాను నాన్న, నేను ఎంతో పెద్ద తప్పు చేశాను. ఇన్ని రోజులు నేను తెలుసుకోలేకపోయాను ఎంత పెద్ద పొరపాటు జరిగిందో. ఇప్పుడు నాకు అంతా అర్థమవుతుంది నేను ఎంత పెద్ద పొరపాటు చేశానో అని చెప్పాను. కానీ ఏం చేసావు, దేని గురించి నువ్వు అనేది అనగానే, దేని గురించా? విశ్వాన్ని ప్రేమించాను కదా నాన్న అని చెప్పాను. కానీ నిన్ను వాడు ట్రాప్ చేశాడు, కానీ నువ్వు వాడి ట్రాప్లో పడలేదు కదా. విశ్వను నువ్వేదో మంచివాడనుకుని ప్రేమించావు, నిన్ను ట్రాప్ చేశాడన్న విషయం తెలుసుకున్నావు కదా. నీకు పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నావు కదా అని చెప్పాను. కానీ లేదు నాన్న, నేను నిజంగానే మోసపోయాను. విశ్వ నన్ను ప్రేమించాడా అనుకున్నాను. విశ్వ నిజస్వరూపం నాకు ఈవేళే తెలిసింది. వాడు నన్ను కావాలని టార్గెట్ చేశాడని, మీ విషయంలో ఇలా చేస్తే మిమ్మల్ని ప్రతి క్షణం నరకయాతన అనుభవించేలా చెయ్యొచ్చన్న ఉద్దేశంతో విశ్వ కావాలనే ఈ రకంగా ప్రవర్తించాడన్న విషయం నాకు క్లియర్గా అర్థమైంది. అందుకే నేను తప్పు చేశానని మీ ముందు ఒప్పుకుంటున్నాను. మీరు ఎవరిని పెళ్లి చేసుకోమంటే వాళ్ళనే పెళ్లి చేసుకుంటాను అనేసరికి, సరే కొంచెం సేపట్లో ఎంగేజ్మెంట్కి రెడీ అవ్వమ్మా అనగానే, మనస్ఫూర్తిగా రెడీ అవుతాను నాన్న. మీ పరువు నిలబెడతాను. మీ పరువు తీసే పని నేను చెయ్యను. మీ గౌరవాన్ని నేను మరింత పెంచేదానిలాగే ఉంటాను తప్ప మీ గౌరవాన్ని నేను తగ్గించను అంటూ అమూల్య కాస్త చెప్పి ఇంకా గబగబా తన గదిలోకి వెళ్ళి చక్కగా ఎవ్వరు కూడా రెడీ చేయరు, తనకు తానే చక్కగా రెడీ అయ్యి, ఇంతకుముందు పెళ్లి చూపుల్లో బాధగా డల్గా కూర్చుంటుంది కదా, ఇంకా ఈ ఎంగేజ్మెంట్ గురించి ఆల్రెడీ ఒకరికొకరు తెలుసు కాబట్టి ఫోటో అందరికీ చూపించి ఎంగేజ్మెంట్కి వస్తున్నారనగానే, అబ్బాయి బాగున్నాను నాన్న, మీకు నచ్చితే నాకు నచ్చినట్టే అని చెప్పి ఎంగేజ్మెంట్లో కూర్చుంటారు. ఇద్దరికి కూడా చాలా చక్కగా ఎంగేజ్మెంట్ అయితే చేస్తారు. ఎంగేజ్మెంట్ చేసేసరికి ఇంకా విశ్వ వల్లికి ఫోన్ చేస్తాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా వల్లి ఫోన్ లిఫ్ట్ చేయదు. తర్వాత వల్లి బ్లాక్ చేసేస్తుంది. బ్లాక్ చేసేసరికి ఈ వల్లి ద్వారా కూడా అయ్యేటట్టు కనిపించట్లేదు. అమూల్య ఇంకా నా చేయి దారిపోయినట్టే, ఇంకా అమూల్యను నేను సొంతం చేసుకోలేను, అమూల్య ఇంకా నా చెక్కు చేతల్లోకి రాదు అని అనుకుంటాడు. ఇంకా విశ్వ అయితే సారీ అత్త అని చెప్పాను. కానీ ఎందుకు విశ్వ, దేని గురించి అనగానే, నేను ఓడిపోయాను అత్త, నేను ఓడిపోయాను, ఇంకా నా వల్ల కాదు, ఇంకా నేను
అమూల్యను ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకుంటే నీ కోసం నేను సాధించాను అనుకున్నాను, కానీ అది జరగదని క్లియర్గా అర్థమైపోయింది. ఇప్పుడు నేను ఏం చేసినా అమూల్య నా మాట వినదు. ఎందుకంటే అమూల్యకు నేను మోసం చేస్తున్నానన్న విషయం తెలిసిపోయింది కదా. అమూల్య నన్ను నమ్మదు. ఇంకా నమ్మకపోతే నా మాట ఎలా వింటుంది? అందుకే ఓడిపోయాను. నీకు మాట ఇచ్చాను. ఆ రామరాజు మీద పగ తీర్చుకోవడం కోసం నేను సహాయం చేస్తానని మాటిచ్చాను. మాట నిలబెట్టుకోలేకపోయాను. నన్ను క్షమించత్తా అని చెప్పనేసరికి, నువ్వేం తప్పు చేసావరా నిన్ను క్షమించడానికి? నువ్వు ఎత్త పగని పంచుకొని ప్రతి క్షణం ఏదో ఒకటి చెయ్యాలి అని ఆశపడ్డావు, కానీ అది జరగలేదు. అంతే కదా, ఆ మాత్రం దానికే ఓడిపోయినట్టు కాదు కదా అని చెప్పాను. కానీ లేదత్తా, నువ్వు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను వినియోగించుకోలేకపోయాను. ప్రతి క్షణం నేను ఏదో ఒకటి చెయ్యాలి అని ఆరాటపడ్డానే కానీ ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేకపోయాను. నువ్వు నాకు ఎంతో సహాయం చేస్తావు, ఇంకా నాకు ఇబ్బంది ఉండదు అని అనుకున్నాను, కానీ ఎలా జరుగుతుందని కలలో కూడా అనుకోలేదు అంటూ మాట్లాడేసరికి, ఎందుకురా అలా బాధపడతావు అని చెప్పాను. కానీ లేదత్తా, రామరాజు మీద నీకున్న పగను నేను తీర్చాలి అనుకున్నాను, కానీ పగను తీర్చడానికి అవకాశం లేకుండా పోయింది కదా, అందుకే బాధపడుతున్నాను అని చెప్పి ఇంకా ఎంతగానో బాధపడుతూ ఉండేసరికి ఇంకా ఇక్కడ ఈ ఇంట్లో మాత్రం ఆనందాలు వెల్లువిరుస్తాయి. ఎందుకంటే ఎంగేజ్మెంట్ చాలా సంతోషంగా జరుగుతుంది. ఇంకా వల్లి కూడా, చాలా థ్యాంక్స్ వదిన, నువ్వు అక్కడికి తీసుకెళ్ళి విశ్వ నిజ స్వరూపం నాకు తెలిసేటట్టు చేయకపోతే నేను ఇంకా విశ్వ చేతిలో మోసపోయేదాన్ని. మా నాన్న పరువు నేనే తీసేదాన్ని. ప్రతి క్షణం మా నాన్నకు నిద్ర లేకుండా చేసిన దాన్ని అయ్యేదాన్ని. మా నాన్న కూడా నన్ను ఇబ్బంది పెడుతూ బాధ పెడుతూ ఉండి నన్ను బాధ పెట్టిందని ఎంతగానో బాధపడేవాడు అని చెప్పనేసరికి, అది నువ్వు విశ్వ గురించి తెలియచేయకపోతుంటే చాలా పెద్ద పొరపాటే జరుగుండోది వదిన. కానీ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉండేదాన్ని. చస్తూ బ్రతకలేక, బ్రతికి చావలేక మా నాన్నకు ప్రతి క్షణం నరకం కనిపించేది అని చెప్పి మాట్లాడేసరికి, సర్లే అమూల్య, జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. నేనే మీ ఇద్దరిని కలిపాను. ఈ రెండు కుటుంబాలు ఒకటవుతాయేమో అన్న ఉద్దేశంతో. కానీ విశ్వ నిజస్వరూపం తెలిసిన తర్వాత నాకు నీకు తెలియచెప్పాలని ఇలా చేశాము అని చెప్పాను. కానీ సారీ వదిన అని చెప్పాను. కానీ నువ్వు నాకు సారీ చెప్తావేంటి? నేనే నీకు సారీ చెప్పాలి. నేనే తప్పు చేశాను కాబట్టి నేనే నీకు సారీ చెప్పాలి అనగానే, ఏంటొదినా నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటి అనగానే, అవును అమూల్య, విశ్వను నిన్ను కలపడానికి నేనే హెల్ప్ చేశాను కదా అని చెప్పాను. కానీ అవును నిజమే, నేనే తప్పు చేశాను. అయినా మా నాన్న ఎవరిని ఇష్టపడొద్దని చెప్పాడు, ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోవద్దని చెప్పాడు. అయినా సరే మా అన్నయ్యలు చేసుకున్నారు. నేను మా నాన్న పరువు నిలబెట్టాలి అనుకున్నాను, కానీ నిలబెట్టలేకపోయానని ఎంతో బాధపడ్డాను. ఇప్పుడేమో ఇలా జరిగింది. పోనీలే, మా నాన్న సంతోషాన్ని నేను చూడగలిగాను. లేదంటే ఆ విశ్వ చేసిన మోసానికి విశ్వనే పెళ్లి చేసుకుని ఉంటే నా జీవితం నాశనం అయిపోవడమే కాదు, మా నాన్న జీవితాంతం బాధపడుతూ ఉండేవాడు. వాళ్ళు మా నాన్నని బాధ పెట్టడం కోసం, సరే వదిలేసే, నువ్వు హ్యాపీగా ఉండు చాలు అని చెప్పి ఇంకా అమూల్య కాస్త చెప్తుంది. చెప్పేసేసరికి, ఏంటి మీ ఇద్దరూ తెగ మాట్లాడుకుంటున్నారు అని చెప్పాను. కానీ లేదు వదిన, ఈవేళ వల్లి వదిన చాలా మంచి పని చేసింది. నాకు విశ్వ నిజ స్వరూపం తెలిసేటట్టు చేసింది అని చెప్పనేసరికి, అవునా, ఏం చేసింది అనగానే, ఇలాంటి పరిస్థితి అనగానే, అవునా, ఒక్కసారి నువ్వు లోపలికి వెళ్ళి అమూల్య, నేను వల్లి అక్కతో మాట్లాడతాను. ఏంటి వల్లి అక్క, ఏం చేసావు అనగానే, జరిగింది జరిగినట్టు చెప్పేస్తాను. మేము తప్పు చేశాము, చాలా పెద్ద తప్పు చేశాము ప్రేమ. అది ఏంటంటే అంటూ మొత్తం విషయమంతా నర్మదకు ప్రేమకు మొత్తం విషయమంతా చెప్పేసేసరికి, ఏంటి వల్లి అక్క నువ్వు చెప్పేదాను? కానీ అవును ప్రేమ, నేను నిజంగా ఆశపడ్డాను, చేశాను. కానీ మీ అన్నయ్య నిజస్వరూపం తెలియాలి అన్న ఉద్దేశంతో ప్రతి క్షణం మీ అన్నయ్య ఎందుకింత ఆరాటపడుతున్నాడు, అమూల్యను పెళ్లి చేసుకోవడానికి ఎందుకింత ఆతృత చూపిస్తున్నాడో నాకు అర్థమయ్యింది. అందుకే మా అమ్మ ద్వారా ఈ నాటకం ఆడించి నిజాన్ని బయట పెట్టించాను అని చెప్పనేసరికి, ఈ నాటకం ఆడించి అమూల్యకు తెలిసేటట్టు చేశాను. లేదంటే
ఇలాగయ్యేది కాదు కదా, అందుకే నిజస్వరూపం తెలియాలని ఇదంతా చేశాను అంటూ ఇంకా వల్లికి కాస్త చెప్పేసరికి, ఎంత జరిగిందా, నువ్వేదో తప్పు చేస్తున్నావు అని అనుకున్నప్పుడే నాకు అనుమానం కలిగింది. ఏదో ఉంది, నువ్వే విశ్వకు అమూల్యకు మధ్య రాయబారం నువ్వేనని అప్పుడే అనుమానం కలిగిందక్క అని చెప్పాను. కానీ చూడు ప్రేమ, చూడు నర్మదా, నేను చేసిన తప్పు తప్పే, అందుకే నేను చేసిన తప్పుని సరిదిద్దుకున్నాను కదా. మరి నేను ఇప్పుడు సరిదిద్దుకునే కదా అమూల్యకు మామయ్య గారికి నచ్చిన సంబంధమే చేసుకునేటట్టుగా మార్చాను అనగానే, మా అన్నయ్య నిజస్వరూపం తెలియకపోతే మా అన్నయ్యకి అమూల్యకు పెళ్లి చేసేదానివి కదా అని చెప్పాను. కానీ నేను చెయ్యాలనుకున్నాను, రెండు కుటుంబాలు ఒకటవుతాయి కదా అన్న ఉద్దేశంతోనే నేను ఇలా చేద్దామనుకున్నాను. కానీ మీ అన్నయ్య వాళ్ళకం చూసి నాకేదో తేడా అనిపించి మా అమ్మ చేత నాటకం ఆడించి నిజాన్ని బయట పెట్టించాను. నేను చేసిన తప్పుని సరిదిద్దుకున్నాను కదా, అందుకనే ఇంకా నేను ఏమీ చేయలేక నేను చేసిన తప్పును మీ ముందు ఒప్పుకుంటున్నాను. ఇప్పుడు చెప్తున్నాను, ఇప్పటి వరకు మీరు చెప్పినా నేను వినలేదు. ఇప్పుడు చెప్తున్నాను, ఇంకెప్పుడు ఎలాంటి తప్పు పొరపాటు చెయ్యను కూడా. ఏ తప్పు చెయ్యను. ఇక మీదట మీకు నచ్చేటట్టుగా మీ అక్కలాగే మీరిద్దరూ ఎంత ప్రేమగా ఉంటున్నారో నేను అంతే ప్రేమగా మీతో కలిసి ఉంటాను. ఎలాంటి ఇబ్బంది రానివ్వను మీకు అని చెప్పనేసరికి, నిజమా అక్క, నిజంగానా అని చెప్పాను. కానీ ఈ వల్లి ఇన్ని రోజులు మీ మీద కక్ష తీర్చుకుంది, కానీ ఇప్పుడు తీర్చుకోను. నేను ఎన్ని తప్పులు చేశానో ఏంటో నాకు తెలిసింది. తప్పులు చేసినా మీరు నన్ను ఎప్పటికప్పుడు ఇబ్బంది పెట్టకుండా నన్ను కాపాడుతూ వస్తున్నారు. అలాంటిటప్పుడు నేను మీ గురించి ఆలోచించకుండా ఎలా ఉంటాను అని చెప్పనేసరికి, నిజంగా నువ్వు మారితే చూడాలని ఉందక్క అని చెప్పాను. కానీ నిజంగా మారాను. రేపొద్దుటి నుంచి మీరు కొత్త వల్లిని చూస్తారు కదా, మీకు ఇబ్బంది కలగదు. ముగ్గురు కోడళ్ళు చక్కగా కలిసి సొంత అక్క చెల్లెల కంటే ఎక్కువ ప్రేమగా ఉందాము అని చెప్పి మాట్లాడేసరికి వల్లి కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నిజంగా వల్లి అక్క మారుతుందంటావక్క అని చెప్పాను. కానీ వల్లి మాటల్లో నాకు ఎప్పుడూ నిజాయితీ కనిపించలేదు, కానీ ఇప్పుడు మాత్రం నాకు నిజాయితీ స్పష్టంగా కనిపిస్తుంది. నిజంగా వల్లి అక్క మారితే బాగుంటుందక్క అని చెప్పనేసరికి, ఖచ్చితంగా మారుతుందని నేను అనుకుంటున్నాను అని చెప్పేసేసరికి సరే అని ఇంకా ఏం మాట్లాడకుండా ఇద్దరు వెళ్ళిపోతారు. మరుసటి రోజు నుంచి వల్లి ఎంతో ప్రేమగా మారుతుంది. ఇద్దరికీ స్వీట్ చేసి తీసుకొస్తుంది. ఇప్పటి నుంచి ఈ క్షణం నుంచి మనం ముగ్గురం అక్క చెల్లెలం, ఇందులో ఏ మార్పు ఉండదు, నేను నీకు ఎలాంటి ఇబ్బంది కలిగించను, మనమంతా సంతోషంగా ఉందామనేసరికి ముగ్గురిని చూసి బుజ్జమ్మ అయితే చాలా సంతోషపడిపోతుంది. నిజంగా మీరేనే ఇలా మాట్లాడేది అని చెప్పాను. కానీ అదేంటి అత్తయ్య గారు, మేము ఇలా మాట్లాడుకోకూడదా అని. కానీ ఎప్పుడు మీ అగ్గిపుల్ల కోడలు అంటూ ఉండేవారు కదా అనేసరికి, అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుని మాకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటే మేము మాత్రం ఎందుకు అనుకుంటాము, వాళ్ళు ఎక్కని మా సొంత అక్కలాగే భావిస్తాము అని చెప్పి మాట్లాడేసరికి, అలా భావిస్తే చాలా సంతోషపడతాము అంటూ ఇంకా ఇద్దరు కూడా మాట్లాడేసరికి చాలా సంతోషంగా అందరూ కూడా బయటికి వెళ్తారు. వెళ్ళేసరికి బయట అమూల్య కూర్చుని ఉంటుంది. ఏంటి అమూల్య, నీకు ఈ పెళ్ళి అని చెప్పాను. కానీ వదిన, నేను ఈ పెళ్ళి మనస్ఫూర్తిగానే చేసుకుంటున్నాను, ఇందులో ఎవరి బలవంతం లేదు, వల్లి వదిన వల్లే నా మనసు పూర్తిగా మారిపోయింది. నేను నాన్నను సంతోషంగా చూసుకోవాలి అనుకుంటున్నాను తప్ప నాన్నని బాధ పెట్టాలని మాత్రం నేను అస్సలు అనుకోవడం లేదు అంటూ ఎంతగానో సంతోషంగా మాట్లాడేసరికి, నిజంగా అమూల్య మారి పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది అని నమ్ముతారు. ఆ మాటలు విన్న రామరాజు అయితే, బుచ్చమ్మ, నాకు ఈవేళ చాలా మనస్ఫూర్తిగా సంతోషం కలుగుతుంది, ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అమూల్య నిజంగా మనస్ఫూర్తిగా ఈ పెళ్ళి ఒప్పుకుని పెళ్లి చేసుకుంటుందని వాళ్ళ వదినలతో చెప్తుంటే విన్నాను బుచ్చమ్మ అని చెప్పాను. కానీ మీరు ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలండి. మన అమూల్య పెళ్ళి ఎంతో సంతోషంగా జరుగుతుంది, ప్రతి క్షణం జరుగుతుంది. మీరు దేని గురించి ఆలోచించొద్దు, మీరు దేని గురించి ఆలోచించకుండా ఉంటే చాలు అంటూ మాట్లాడేసరికి చాలా సంబరపడిపోతూ ఉంటుంది.
బుజ్జమ్మ అయితే. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే వాళ్ళకి దిమ్మ తిరిగేటట్టు షాక్ ఇచ్చి అందరూ సంతోషంగా ఉండేటట్టు తన కూతుర్లో కూడా మార్పు రావాలని భాగ్యం కోరుకుని విశ్వ నిజస్వరూపం అమూల్యకు తెలిసేలా చేసినందుకు చాలా సంతోషపడడంతో చాలా హ్యాపీగా ఉంటారు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.